దేవుని యొక్క మహాకృపను బట్టి కొన్ని వారములుగా ఎజ్రా భక్తుని జీవితంలో జరిగినటువంటి విషయాలను మనం ధ్యానిస్తూ ఉన్నాం. ఏ విధంగా దేవుడు వారిని నడిపించాడు, ఇశ్రాయేలునకు తీసుకుని వచ్చాడు అనే విషయాలు గడిచిన వారంలో మనం నేర్చుకున్నాం. తమను తాము తగ్గించుకుని, ప్రభువా, ఈ ప్రయాణంలో ఈ దొంగల భయం మధ్యలో, శత్రువుల భయం మధ్యలో నీవే మమ్ములను, మా పిల్లలను, మా ఆస్తిపాస్తులను కాపాడాలి అని వారు తమను తాము తగ్గించుకుని దేవునికి ప్రార్థన చేసినప్పుడు దేవుడు వారి ప్రార్థన అంగీకరించి దేవుడు వారికి సహాయం చేసినట్లుగా మనం గడిచిన వారంలో నేర్చుకోవడం జరిగింది. తర్వాత ఈ ప్రయాణం అంతటిలో దేవుడు వారికి సహాయం చేసిన తర్వాత జరిగినటువంటి విషయాన్ని మనం ఇప్పుడు ధ్యానించుకుందాం. మన యొక్క పరిశుద్ధ గ్రంథములో నుండి ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1 నుండి 15వ వచనం వరకు ఉన్నటువంటి భాగంలో వ్రాయబడిన విషయాలను ఈరోజు మనం ధ్యానించుకుందాం. ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుండి 15వ వచనం వరకు. ఈ 15 వచనాలు ఉన్నాయి కాబట్టి మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆ 15 వచనాలను కూడా ఒకసారి చదవాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. ఇందులో ఉన్నటువంటి విషయాలను మనం తెలుసుకుందాం. ఇక్కడ నాయకుడైన ఎజ్రా తన ప్రజల పట్ల తాను కలిగి ఉన్నటువంటి బాధ్యత ఎటువంటిది, పాపం పట్ల అతనికి ఉన్నటువంటి అసహ్యత ఎటువంటిది, ఈ విషయాలు ఈ 15 వచనముల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక నాయకుడు, ఒక దేవుని ఏర్పాటులో ఉన్నటువంటి ఒక వ్యక్తి ఎలా ఉండాలో ఎజ్రా అలా నడుచుకుంటూ ఉంటాడు. యెరూషలేమునకు వచ్చిన తర్వాత జరిగినటువంటి విషయం ఏమిటంటే, ఇశ్రాయేలీలు, యాజకులు, లేవీయులు వీళ్ళందరూ కూడా అన్ని జనులతో కలిసి అశ్లీలమైనటువంటి కార్యములలో పాల్పొందుతున్నారని, అలాగే దేవుడు వద్దు అన్నటువంటి అన్య వివాహాలు వారు చేసుకుంటున్నారని ఎజ్రాకు ఒక వార్త వినబడినప్పుడు ఎజ్రా దేవుని సేవకునిగా ఎంతగానో దుఃఖపడి తన యొక్క వస్త్రములను చింపుకొని తన యొక్క వెంట్రుకలను తీసివేసి నిశ్చేష్టుడై కూర్చుని ఉండడం అక్కడ ఆ 15 వచనాల్లో మనం చూస్తాం. ఒక సేవకుడు ఎప్పుడు దుఃఖపడతాడు, నిజమైనటువంటి సేవకుడు ఎప్పుడు ఎంత బాధకు గురవుతాడు అంటే, దేవుడు అప్పగించినటువంటి ప్రజలు దేవుని వాక్యాన్ని మీరి దేవుని యొక్క ఆజ్ఞలను విడిచిపెట్టి తమ ఇష్టానుసారంగా లోకంతో కలిసి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు ఆ నాయకునికి తప్పనిసరిగా ఎంతో బాధ, దుఃఖం, వేదన ఉండడం సహజం. నిజమైనటువంటి సేవకులైతే మనం అంతకుముందు చెప్పుకున్నాం, ఎజ్రా ఒక శాస్త్రి, యాజకుడు అని దేవుని వాక్యంలో వ్రాయబడి ఉండడం మనం చూసాం. యాజకుడైనటువంటి ఎజ్రా, దేవుని ఏర్పాటులో నాయకుడుగా ఉన్నటువంటి ఎజ్రా ప్రజలు లోకంతో కలిసిపోతున్నప్పుడు ఇక్కడ ఎంతగానో దుఃఖపడుతూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం చూస్తాం. దీని నుండి మనం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, పాపం అనేది చిన్న విషయం కాదండి. చాలామంది పాపాన్ని చాలా లైట్గా తీసుకుంటూ ఉంటారు, తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. చాలామంది యవనస్తులను చూస్తూ ఉంటే వాళ్ళు వ్యసనాల్లో మునిగిపోవడానికి, వారి జీవితాలు పాడు చేసుకోవడానికి మొదలు మనం చూస్తే వాళ్ళు అనుకుంటారు ఏమిటంటే, ఒక చిన్న సిగరెట్టే కదా, ఎప్పుడో ఒకసారే కదా అని వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని అనుమతిస్తారు. చిన్నదే కదా అని అనుమతిస్తారు. ఉండే కొలది అది నెమ్మతంగా పూర్తిగా వారి జీవితంలో వ్యాపించిపోవడం మనం చూస్తూ ఉంటాం. అలాగే ఈ మద్యాన్ని కూడా ఆ విధంగానే
అలవాటు చేసుకుని జీవితాలను పాటు చేసుకున్న వాళ్ళు ఒకరు ఇద్దరు కాదు, ఎంతో మంది సమాజంలో మనకు కనబడుతూ ఉంటారు. మరి ఆత్మ సంబంధులలో కూడా చాలాసార్లు ఏం జరుగుతుంది అంటే, చిన్న విషయమే కదా అని అనుమతిస్తూ ఉన్నటువంటి చాలా విషయాలు ఈనాడు క్రైస్తవ్యంలో కనబడుతూ ఉన్నాయి. లేదు, పాపం అనేది చిన్నది లేకపోతే పెద్దది అనేటటువంటి పరిమాణం లేదు. మనం పాపం జోలికి వెళ్ళకూడదని దేవుని వాక్యం చెప్తుంది. చిన్న పాపమే కదా అని అనుమతిస్తే నీ జీవితం అంతా ఆ పాపం ఏమవుతుందంటే వ్యాపించి నిన్ను నాశనం చేస్తుంది. ఎజ్రా గ్రంథంలో మనం 9వ అధ్యాయంలో మొదటి 15 వచనాలను ధ్యానించుకుంటున్నాం. కాబట్టి పాపం విషయంలో నిర్లక్ష్యంగా ఉండడానికి వీల్లేదు. చిన్న అబద్ధమే కదా అనుకోవడానికి వీల్లేదు. చిన్న అలవాటే కదా అనుకోవడానికి వీల్లేదు. అలా అనుకుంటే ఆ చిన్న అలవాటు, ఆ చిన్న పాపము నీ జీవితంలో ఉన్నటువంటి సాక్ష్యాన్నంతటినీ దెబ్బతీస్తుంది. దేవునితో మనకున్నటువంటి బంధాన్ని పాడు చేస్తుంది. మన జీవితం నాశనం అయిపోతుందని దేవుని వాక్యం హెచ్చరిస్తోంది. బైబిల్ గ్రంథంలో పాపాన్ని ఎలా పోల్చారంటే పులిసిన పిండితో పోల్చారు. పులిసిన పిండితో పోల్చారు. కొంచెం పులిసిన పిండి మొత్తం పిండి అంతటినీ కూడా పులిసిపోయేటట్లుగా చేస్తుంది. లోకంలో కూడా కొంతమంది చెబుతూ ఉంటారు కొన్ని మాటలు. ఎక్కువ విస్తారంగా ఉన్నటువంటి పాలల్లో ఒక్క చుక్క విషం పడితే ఆ పాలన్నీ ఏమైపోతాయి? విషపూరితం అయిపోతాయి, పనికి రాకుండా పోతాయి. మన జీవితంలో కూడా చిన్న పాపమే కదా అని, చిన్న అలవాటే కదా, చిన్న అబద్ధమే కదా అని లోకమును, లోక సంబంధమైన విషయాలను మన జీవితంలోకి అనుమతిస్తే మన యొక్క ప్రార్థన, మన యొక్క సహవాసం, మన యొక్క సాక్ష్యం, మన యొక్క జీవితం, మనం కలిగినటువంటి మంచి పనులు ఇవన్నీ కూడా ఏమైపోతాయి? ఒక్క దెబ్బలో పాడైపోతాయి. వాటన్నిటికీ విలువ లేకుండా పోతుంది. ఒక చిన్న తప్పు చేయడం మూలంగా మొత్తం మనం కలిగి ఉన్నటువంటి ప్రతి క్రెడిట్ అంతా మనం ఏం చేసుకుంటాం అంటే పాడు చేసేసుకుంటాం. అందుకే దేవుడు తన వాక్యంలో ఈ మాటను స్పష్టంగా తెలియజేస్తాడు. ఒకదానిలో తప్పిపోతే మిగిలిన వాటన్నిటిలో తప్పిపోయినట్లే. నేను ఆజ్ఞలను 10 ఆజ్ఞలు అనుకుందాం. పాత నిబంధనలో దేవుడిచ్చిన ఆ 10 ఆజ్ఞలను చూస్తే 9 ఆజ్ఞలను నేను నెరవేర్చానండి. చివరి 10వ దానిలో నేను తప్పిపోయాను అంటే నీవు సంపూర్ణంగా దేవుని నీతిని, దేవుని వాక్యాన్ని అనుసరించినట్లు కాదు అని దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకే పాపం విషయంలో లైట్ తీసుకోవడానికి లేదు. పాపం విషయంలో చిన్నదే కదా అని ఒక ఆత్మ సంబంధి తన జీవితంలోనికి ఏ విషయాన్ని కూడా అనుమతించడానికి లేదని దేవుని వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి రోమీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయం 23వ వచనంలో మనకు అందరికీ తెలుసు, పాపం వలన వచ్చు జీతము మరణము. పాపం వలన వచ్చే జీతం ఏమిటి? మరణం. చాలామంది పాపాన్ని అనుమతిస్తున్నారంటే దేన్ని అనుమతిస్తున్నారు? మరణాన్ని అనుమతిస్తున్నారు. మరణం అంటే మనం కేవలం శరీరానికి సంబంధించినటువంటి మరణం మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి మరణం కూడా. దేవునిని విడిచిపెట్టుకోవడం అంటే, దేవునితో శాశ్వతంగా విడిపోవడం అంటే ఆత్మ సంబంధంగా చనిపోవడమే, నిత్య నాశనానికి వెళ్ళిపోవడమే. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. ఎజ్రా కాలంలో ప్రజలు అన్ని జనులతో కలిసిపోయి తమ పరిశుద్ధతను వారు కోల్పోయారు. ఎజ్రా బాధపడుతున్నాడు. ఎందుకంటే మనం నమ్ముతున్నటువంటి దేవుడు, మనం సేవిస్తున్నటువంటి దేవుడు పరిశుద్ధుడైన దేవుడు. ఆయన చిన్న పాపాన్ని కూడా నీవు అనుమతించినట్లుగా అనుమతించేవాడు కాదు. ఆయన పాపాన్ని అసహ్యించుకునేవాడు, నీతిని, పరిశుద్ధతను ప్రేమించేటటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి ఆరాధిస్తున్న ప్రజలు లోకంతో రాజీ పడిపోయినప్పుడు దేవుని సేవకుడు దుఃఖపడుతున్నాడు. రాజీ పడిపోవడం అంటే
దేవుని వాక్యానికి విరుద్ధంగా ఉన్నటువంటి లోక ఆచారాలను పద్ధతులను మన జీవితంలోనికి అనుమతించడమే. కాబట్టి ఇక్కడ ఒక వచనాన్ని మనం చదువుకుందాం, ఈ భాగం మనకు అర్థమయ్యేలాగున. యాకోబు రాసిన పత్రికలో 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలా దేవుని యొక్క ప్రేరణతో యాకోబు గారు రాస్తూ ఉన్నారు. ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? కాబట్టి ఎవడు ఈ లోకముతో స్నేహము చేయగోరునో వాడు దేవునికి శత్రువగును. ఎవరితో శత్రుత్వం పెట్టుకుంటున్నాం? మనం లోక సంబంధమైనటువంటి స్నేహం చేయడం మూలంగా, లోక ఆచారాలను లోక పద్ధతులను మన జీవితంలోనికి అనుమతించడం మూలంగా ఎవరితో శత్రుత్వం పెట్టుకుంటున్నాం? మనుషులతో శత్రుత్వం పెట్టుకోవడమే చాలా ప్రమాదం కదండి. ఇతరులతో మనం ఎవరితోనైనా శత్రుత్వం పెట్టుకున్నామంటే అది చాలా ప్రమాదం. అందుకే దేవుడు ఎవరితో మీరు శత్రుత్వం పెట్టుకోవద్దు, వాదాలకు వెళ్ళొద్దు, సమాధానంగా జీవించండి అని దేవుడు చెప్తూ ఉంటాడు. ఇప్పుడు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే నేరుగా దేవునితోనే శత్రుత్వం పెట్టుకుంటున్నారు. ఎలాగునా అంటే లోకంతో స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా అని దేవుడు ప్రశ్నిస్తున్నాడు. కాబట్టి మనం ఆలోచన చేయాలి. ఒకే సమయంలో మనం దేవునితోనూ లోకముతోనూ సహవాసం చేయాలంటే అది కుదరదండి, అది సాధ్యపడే విషయం కాదు. చాలాసార్లు మనుషుడు దేనికోసం ప్రయత్నం చేస్తాడంటే దేవుణ్ణి విడిచిపెట్టుకోకూడదు, లోకాన్ని విడిచిపెట్టుకోకూడదు. రెండు బ్యాలెన్స్ చేసేద్దామని ఈ మితమైన జ్ఞానంతో మనుషుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. కానీ దేవుడు స్పష్టంగా చెప్తున్న విషయం ఏమిటంటే ఒక వ్యక్తి ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండలేడు. ఉంటే లోకానికి దాసుడిగా ఉంటాడు, లేదా దేవునికి దాసుడిగా ఉంటాడు. కాబట్టి మనం చాలా జాగ్రత్తగా మన యొక్క పరిశుద్ధమైన జీవితాన్ని కాపాడుకోవాలని దేవుని వాక్యంలో దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఈ పరిశుద్ధ జీవితం ఊరికనే వచ్చింది కాదు. దేవుడు నీతిమంతులుగా తీర్చాడు అనే మాట సాధారణమైనటువంటి మాట కాదు. దాని వెనక ఎంతో గొప్ప దేవుని యొక్క ప్రణాళిక, దేవుని సంకల్పం ఉంది. సాక్షాత్తు దేవుడే ఈ భూమి మీదకి దిగివచ్చి మనుష్య రూపమును ఆయన ధరించి మనుష్యుని కొరకు ఆయన ప్రాణము పెట్టి మనుషుడు అనుభవించాల్సిన శిక్ష అంతటిని అనుభవించి ఆయన ఒక చక్కటి మార్గాన్ని ఏర్పాటు చేసి ఆ మార్గంలోనికి తన చిత్త ప్రకారం మనలను నడిపించి తద్వారా ఆయన రక్తముతో మనలను నీతిమంతులనుగా తీరిస్తే ఇది నేనేమి కష్టపడలేదు కదా అని అనుకుంటే అది తెలివి తక్కువతనమే. ప్రభువు మన కోసం ఎంతో ప్రయాసపడ్డాడు. మనలను విడిపించడానికి తెలివి తక్కువతనంతో మనం చేసిన పాపాల నుండి, మనం చేసిన అవిధేయతతో కూడినటువంటి క్రియల నుండి దేవుడు మనలను కాపాడడానికి, నాశనము నుండి తప్పించడానికి ప్రభు ఎంతో ప్రయాసపడ్డాడు. నీవు నేను ప్రయాసపడలేదు కానీ ప్రభు ప్రయాసపడ్డాడు. కాబట్టి నీతిమంతులముగా తీర్చబడ్డామంటే అది ప్రభు యొక్క త్యాగం మూలంగా కలిగింది. కాబట్టి జాగ్రత్తగా దేవుడిచ్చినటువంటి ఈ పరిశుద్ధమైన జీవితాన్ని మనం కాపాడుకోవాలి. 2వ కొరింథీయులకు రాసిన పత్రికలో 6వ అధ్యాయము 14వ వచనాన్ని చూస్తే, 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 14వ వచనం, మీరు అవిశ్వాసులతో జోడుగా ఉండకుడి, నీతికి దుర్నీతితో ఏమి సాంగత్యము, వెలుగునకు చీకటితో ఏమి పొత్తు. చీకటికి వెలుగుకి సంబంధం ఏమిటి? నీతికి దుర్నీతికి సంబంధం ఏమిటి? నీతిగా బ్రతికేటటువంటి పరిశుద్ధులకు అవినీతితో పాపముతో బ్రతుకుతున్నటువంటి లోక సంబంధులకు సంబంధం ఏమిటి? ప్రత్యేకంగా జీవించాలి. నేను అందరితో కలిసి మాట్లాడకూడదా అంటే మాట్లాడొచ్చు, అందరితో కలిసి భోజనం చేయకూడదా అంటే భోజనం చేయొచ్చు. కానీ కొంతవరకు పరిమితి ఉంది. ఈ రోజున చాలామంది ఏం చేస్తున్నారంటే మాకు స్నేహితులు ఉన్నారండి, అన్యులైన స్నేహితులు ఉన్నారండి అని చెప్పి వాళ్ళ పెళ్ళిళ్ళకి వెళ్తున్నారు, మంచిదే. వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తున్నారు, మంచిదే. వాళ్ళ ఇంటికి వెళుతున్నారు, మంచిదే.
భోజనాలు చేస్తున్నారు, మంచిదే. ఈ సహవాసం ఎక్కడి వరకు పెరిగిపోయిందంటే వాళ్ళు తమ యొక్క విగ్రహాల దగ్గరికి వెళుతుంటే, వాళ్ళ యొక్క పుణ్యక్షేత్రాలకు వెళుతుంటే అక్కడకు కూడా మేమేం చెయ్యం కానండి, వెళ్ళి చూసి వస్తామనండి అని చెప్పి కొంతమంది వాళ్ళతో పాటుగా సహవాసం చేస్తూ ఉన్నారు. దేవుని పిల్లలకు దేవుడు ఖండితంగా చెప్పాడు, విగ్రహార్పితమైనది తినకూడదు, విగ్రహాలకు నమస్కరించకూడదు, వెళ్ళకూడనటువంటి స్థలాలకు వెళ్ళకూడదు. వాళ్ళ ఇంటికి వెళ్ళమన్నాడు కదా, సాక్షిగా నిలవబడమన్నాడు కదా. అంటే అక్కడ నిలవబడవలసినటువంటి నీవు ఎక్కడికి వెళ్ళి నిలవబడుతున్నావు కదండి? ఎక్కడ కూర్చుండాలో అక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలవబడాలో అక్కడ నిలవబడాలి, ఎక్కడ నిలవకూడదు అక్కడి నుంచి త్వరగా వచ్చేయాలి. నా స్నేహితులు మందు తాగే వాళ్ళు ఉన్నారండి, అందుకనే నేను వెళ్ళి మద్యం దుకాణం బయట కూర్చుంటానండి అంటే అది మంచిదేనా? నేను తాగను కానండి, బయట కూర్చుని అతని కోసం ఎదురు చూస్తానండి అంటే చూసే వాళ్ళందరూ ఏమనుకుంటారు? నువ్వు వెయిట్ చేస్తున్నావని ఎవరు అనుకోరు, నువ్వు కూడా అతనితో పాటు తాగుతున్నావని అనుకుంటారు. అందుకే పూర్వకాలం పెద్దలు ఏమని చెప్తా ఉండేవారంటే, తాటి చెట్టు క్రింద కూర్చుని మజ్జిగ తాగినా సరే మనుషులు ఏమనుకుంటారంటే అతడు కళ్ళు తాగాడని అనుకుంటారు, కానీ చక్కగా మజ్జిగ కలుపుకున్న దాంట్లో కరివేపాకు జీలకర్ర వేసుకుని తాగుతున్నాడని ఎవరు అనుకోరు. కాబట్టి మనం ఉండే స్థలాన్ని బట్టి మనల్ని గురించి మనుషులు మాట్లాడడం జరుగుతూ ఉంటుంది. అందుకే దేవుడు చెప్పాడు, వాళ్ళ క్రమాన్ని వాళ్ళ యొక్క పద్ధతులను వాళ్ళని చేసుకునేవ్వండి. వాళ్ళ దాంట్లో మీరు వెళ్ళి పాలిభాగస్తులు అవ్వడం మంచిది కాదు. నేను వెళ్తున్నాను కానండి, చూసి వస్తున్నానంటే నువ్వు అనుకుంటున్నావు, కానీ అక్కడికి వెళ్ళే వాళ్ళందరూ ఎందుకు వెళ్తారు అనుకుంటారు? విగ్రహాలకు నమస్కరిస్తారనే, పూజ చేస్తారనే, లేకపోతే అక్కడ పెట్టినటువంటి పలహారం తింటారనే అనుకుంటారు, కానీ నీవు కూడా సహాయంగా వెళ్ళావని, లేకపోతే పర్యటన చేయడానికి వెళ్ళావని ఎవరు అనుకోరు. ఈ రోజున మనుషులు ఎంత రాజీ పడిపోతున్నారంటే, పర్యాటక స్థలాలేవో పట్టణంలో లేనట్టు, లేకపోతే లోకంలో పర్యటన చేయడానికి వేరే స్థలమే లేనట్టు వెళ్ళకూడనటువంటి స్థలాలనే చూస్ చేసుకుంటూ ఉన్నారు. చాలామంది ఈ రోజుల్లో ఇటువంటి అపార్థ భావాలు చేసుకోవడం, ఇష్టానుసారంగా జీవించడం జరుగుతుంది. ఇవన్నీ చేయడం మూలంగా మీరు ఆలోచన చేసుకోండి, ఇది సరియేనా, ఇది మంచిదేనా, ఇది చేయడం మూలంగా దేవునికి మహిమ కలుగుతుందా, లేకపోతే దేవునికి అవమానం కలుగుతుందా అని ఆలోచించుకుని ప్రతి పని ఆత్మ సంబంధులు ఆత్మవిమర్శ చేసుకుని ముందుకు సాగినప్పుడు మనం దేవునికి మహిమార్థమైన జీవించగలుగుతాం. తర్వాత దేవుని వాక్యంలో చూస్తే ఈ విధంగా ప్రజలు తప్పిపోయినప్పుడు ఎజ్రా బాధపడి దుఃఖపడి స్వయంగా నేనే పాపం చేశాను. ఎజ్రా స్వయంగా ఏ పాపం చేయలేదు, ప్రజలే పాపం చేశారు. కానీ ప్రార్థన చేసేటప్పుడు అతను ఎలా ప్రార్థన చేస్తున్నాడంటే, ప్రభువా నీ యొక్క దృష్టికి మేమందరము కూడా ఎలా ఉన్నామంటే మా దోషములు మా తలలకు పైగా హెచ్చి ఉన్నవి అని మమ్మును క్షమించండి అని ప్రార్థన చేయడం మనం ఆ భాగంలో చూస్తాం. మమ్మును, మా పాపములను అనే మాటలు కనబడతాయి. మమ్మును అంటే చాలామంది ఎవరిని కలుపుకుంటారు? బాగా చదువుకున్న వాళ్ళని ఆ వ్యక్తి మాకు తెలిసిన వాడేనండి అని చెప్తారు. లేకపోతే కొంత డబ్బు సంపాదించుకుంటే ఆ వ్యక్తి మా బంధువేనండి అని చెప్తారు. మంచి ఉద్యోగం వస్తే మా గ్రామం వాడే అండి, లేకపోతే మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకుంటే, ఒక అధికారాన్ని సంపాదిస్తే ఆ పలానా చెందినవాడండి, మా పిన్ని గారికి వాళ్ళ అత్తగారికి వాళ్ళ చుట్టాలకి మళ్ళా కలుపుకుంటే మాకు తమ్ముడే అవుతాడండి అని అక్కడెక్కడ వరుసలు కలిపి చెప్తా ఉంటారు. వీళ్ళని పట్టించుకోరు, కానీ వీళ్ళు వాళ్ళ గురించి చెప్పడం జరుగుతూ ఉంటుంది. లోకంలో ఇటువంటి పద్ధతులు చూస్తూ ఉంటాం. కానీ ఇక్కడ ఎజ్రా ఎవరిని కలుపుకుంటున్నాడు అంటే, పాపము చేసినటువంటి మనుషుల పక్షంగా నిలవబడి మేమే పాపం చేశాం, మమ్మల్నే క్షమించండి అని ప్రార్థన చేస్తున్నాడు. ఈ బైబిల్ క్లాసులకు అందరినీ రమ్మని అయ్యగారు చెప్పారు. కొంతమంది వచ్చారు, కొంతమంది రాలేకపోయారు. మరి ఇంచేతను రాలేకపోయారో మాకు తెలియదు, కానీ కొంతమంది అయితే ప్రయాసపడి వచ్చారు. వారిని బట్టి దేవునికి స్తోత్రం. అయ్యగారు అక్కడ కొన్ని విషయాలు సేవకులకు బోధిస్తూ చెప్పారు. దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసులను ఎలా భావించాలి అంటే, ఉన్నవాళ్ళు విన్నారు కదా, పిల్లలుగా భావించాలి.
మనకు అప్పగింపబడినటువంటి ప్రజల కోసం మనం ప్రయాసపడాలి. అంతకంటే గొప్ప విషయం మరేది లేదని ఎంచుకోవాలని సేవకులందరికీ కొన్ని జాగ్రత్తలు చెప్పడం బైబిల్ క్లాసుల్లో జరిగింది. ఇక్కడ ఎజ్రా తనకు అప్పగింపబడినటువంటి ప్రజలను తన బిడ్డలుగా భావించి, తన యొక్క సొంత వారిగా భావించి ఏం చేస్తున్నాడంటే, వారి పక్షంగా ఒక దేవుని సేవకునిగా, వారిలో ఒకనిగా తన్ను తాను తగ్గించుకుని ఏం చేస్తున్నాడంటే దేవుణ్ణి క్షమాపణ అడుగుతూ ఉన్నాడు. నిజమే, మంచి విషయాల్లో కలుపుకునేటటువంటి మనుషులు ఎటువంటి తప్పిపోయినప్పుడు, ఏదో పొరపాటు చేసినప్పుడు, లేకపోతే పాపంలో పడినప్పుడు వారిని కలుపుకోవడానికి ప్రయత్నం చేయరు. కానీ ఇక్కడ దేవుని సేవకుడైనటువంటి ఎజ్రా ప్రజలందరినీ తనతో పాటుగా కలుపుకుంటున్నాడు. ఇది ఎవరి మనస్సు అంటే ఒక తండ్రి మనస్సు. ఒక తండ్రి మనస్సు. తండ్రి ఒక్కడే తన బిడ్డలు చేసినటువంటి తప్పుకి, పాపానికి ఏం చేస్తాడంటే క్షమాపణ కోరతాడు. ఒకసారి మా చిన్నతనంలో మేము ఖాళీగా ఉన్న స్థలాల్లోకి వెళ్ళి స్కూల్ అయిపోయిన తర్వాత క్రికెట్ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. ఒక పిల్లవాడు బాల్ గట్టిగా కొడితే అది ఇంకొకరి కిటికీ గ్లాస్ పక్కన కొట్టుకుని లోపలికి వెళ్ళి వాళ్ళ సామాను మీద పడిపోయింది. పడిపోతే మా చిన్నపిల్లలం కదా, మాకు అందరికి భయం వేసి ఒక్కొక్కడు ఒక్కొక్క సైడ్ జంప్ అనమాట. బ్యాట్లు బాల్ అక్కడ వదిలేసి అందరూ ఒక్కొక్క సైడ్ వెళ్ళిపోయారు. వెళ్ళిపోతే తర్వాత వాడు ఇంటికి వెళ్ళి ఏడుస్తూ భయపడుతుంటే వాళ్ళ నాన్నగారు ఎక్కడ జరిగింది ఏంటని అడిగి మమ్మల్ని అందరినీ తీసుకుని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆ పిల్లలు ఆడుకుంటూ ఏదో తెలియకుండా చేశారండి, వాళ్ళ తరపున నేను మీకు సారీ చెప్తున్నానండి అని చెప్పాడు. ఇప్పుడు చిన్న విషయమే, కానీ ఆ తండ్రి చేసినటువంటి ఆ పనిని మీకు ఉదాహరణగా చూపిస్తున్నాను. ఎక్కడికి వెళ్ళి ఆ పిల్లలన్నాక ఆడతారండి, బాల్ అన్నాక తగులుతుందండి అని వాదించడం లేదు. ఏమంటున్నాడు? ఒక మంచి మనస్సు కలిగినటువంటి నిజమైన తండ్రి చేసే పని అతను చేశాడు. మా వల్ల తెలుసో తెలియకో వాళ్ళకి నష్టం కలిగింది అని చెప్పి పిల్లవాడి బదులు నేను మీకు సారీ చెప్తున్నానంటే నేను మిమ్మల్ని క్షమాపణ అడుగుతున్నానండి అని చెప్పాడు. ఇక్కడ కూడా మీకు అర్థమవుతుందని బాగా చెప్పాను. ప్రజలు తప్పు చేశారు. ఎజ్రా ఎటువంటి తప్పు చేయలేదు, ఎటువంటి పాపం చేయలేదు. కానీ వారి పక్షంగా నిలవబడి దేవునికి ఏం చేస్తున్నాడంటే ప్రభువా మమ్మల్ని క్షమించండి అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు. ఇటువంటి మనస్సు కావాలి మనకి. దేవుని సన్నిధిలో మనం దేవుని ప్రజలము, దేవుని యొక్క శరీరములో అవయవములము అని చెప్పుకున్నప్పుడు ఆ విధంగానే మనం ఉండాలి. ఒకరిని ఒకరు ప్రేమించుకోవాలి, ఒకరిని ఒకరు పరామర్శించుకోవాలి, ఒకరిని ఒకరు ఆదరించుకోవాలి, ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవాలి. మనం దారి గుండా వెళుతూ ఉన్నప్పుడు ఏదన్నా ముళ్ళు మన కాళ్ళకు గుచ్చుకుపోయింది అనుకోండి, ఆ కాలుకే గుచ్చుకుంది కదా అని అనుకోదు ఈ చెయ్యి. ఏం చేస్తుంది? వెంటనే వెళ్ళి ఆ గుచ్చుకోబడినటువంటి ఆ ముళ్ళుని తీసి అక్కడ నొప్పిగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని చెయ్యి వెళ్ళి పరామర్శిస్తుంది. మరొక విషయం ఏమిటంటే, నొప్పి కాలుకు తగులుతూ ఉంటే కన్ను కన్నీరు గారుస్తూ ఉంటుంది. కాబట్టి ఒక శరీరం అంటే ఎలా ఉండాలి? వాడికి ఏదో జరిగింది, అతనికి ఏదో నష్టం వచ్చింది, అతనికి ఏదో అనారోగ్యం వచ్చింది, అతని బాధ లేదు, అతను పడుతున్నాడు అనుకుంటే ఇది ప్రభు యొక్క శరీరం కాదు, ప్రభు యొక్క సంఘము కాదు. దేవుని ప్రజలు క్రీస్తులో ఒకటై ఉన్నారు. మనకు శిరస్సు ఎవరు? ప్రభువే మనకు శిరస్సు. సంఘము అనగా ఒక శరీరం, విశ్వాసులు అనగా శరీరంలో ఉన్నటువంటి అవయవములు. ఒకరినొకరు ఈ విధంగా ప్రోత్సహించుకోవాలి. ఒక శరీరంలో ఒక భాగానికి ఒక భాగం ఎలాగైతే సహకరిస్తుందో, నిష్కల్మషంగా ఆదరిస్తుందో, బాధపడుతుందో, ఆ విధంగా ఆత్మ సంబంధులు ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి మేము ఏకమై ఉన్నామని ప్రతి కష్టములోనూ వాళ్ళని వాళ్ళు రుజువుపరుచుకోవాలి. అదే నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితం. కాబట్టి ఈ విషయాలు మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. 1 కొరింథీయులకు రాసిన పత్రికలో 12వ అధ్యాయం 26వ వచనములో ఈ మాటలు కనబడతాయి. ఒక అవయవము శ్రమ పడినప్పుడు అవయవములన్నీ దానితో కూడా శ్రమపడును. అంటే ఒకరు బాధపడితే
వారితో పాటు అందరూ బాధపడాలి, ఆ బాధను పంచుకోవాలి. ఒకరు సంతోషపడితే అందరూ ఆ సంతోషాన్ని పంచుకోవాలి, సంతోషించాలి. ఎవరో కారు కొనుక్కున్నారనుకుందాం, అందరూ ఏం చేయాలి? మనలో ఒకరు మంచి కారు కొనుక్కున్నారు, సంతోషం అని అందరూ సంతోషపడాలి. ఎవరికో ఉద్యోగం వచ్చింది, మనలో ఒకరికి మంచి ఉద్యోగం వచ్చింది అని అందరూ సంతోషపడాలి. లోకంలో ఉన్నట్లుగా వీడికి ఉద్యోగం వచ్చేసిందా, లేకపోతే వీడు కూడా కారు కొనేసుకున్నాడా, లేకపోతే వీడు కూడా ఇల్లు కట్టేసుకున్నాడా అని ఏడిచారు అంటే, దుఃఖపడ్డారు అంటే వాళ్ళ ఆత్మ సంబంధాలు కాదు. వాళ్ళకి ఇంకా క్రీస్తు మనసు రాలేదు, వాళ్ళు ఇంకా మారినటువంటి వాళ్ళు కాదు. నామకార్థంగా క్రైస్తవులని పిలువబడుతున్నటువంటి వారే. కాబట్టి ఒకరి సంతోషములో నా సంతోషం అని దాంట్లో పాలభాగస్తులైన వారే నిజమైన విశ్వాసులు. ఒకరి దుఃఖములో నాకు కలిగిన దుఃఖమే అని ఏడ్చిన వారే నిజమైనటువంటి ఆత్మ సంబంధులు. కాబట్టి ఆనందించే వారితో ఆనందించండి, దుఃఖపడే వారితో మీరు దుఃఖపడండి, ఏడ్చే వారితో ఏడవండి. అది దేవుని వాక్యం చెప్తున్నటువంటి విషయం. ఎదుటివాడు ఏడుస్తుంటే మన ముఖంలో నవ్వు వచ్చిందంటే అది పాపం, దాన్ని దేవుడు ఏమాత్రము కూడా క్షమించడు. జాగ్రత్తగా ఉండాలి. పరిశుద్ధతను మనం ఈ విధంగా కొనసాగించుకుంటూ ఉండాలి. తర్వాత మనం చూస్తే ఎజ్రా తన ప్రార్థనలో దేవుని యొక్క గొప్పతనాన్ని వర్ణిస్తాడు. దేవుడు ఎంత నీతిమంతుడో, ఎంత గొప్పవాడో ఆయన తలంచుకుంటూ ప్రార్థన చేస్తాడు. నిజమే కదండి? మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు ఎటువంటి వాడు అంటే ఎంతో గొప్ప దేవుడు. ఆయన గొప్పతనాన్ని వర్ణించడానికి, ఆయన గొప్పతనాన్ని వివరించడానికి ఈ నోటి మాటలు చాలవు. ఆయన ఎంతో ఉన్నతుడు, ఆయనను వర్ణించడానికి నా జ్ఞానము సరిపోదు, ఆయనను స్తుతించడానికి నా ఆయుష్ సరిపోదు. అందుకే కీర్తనాకారుడు ఏమంటాడంటే, సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు యెహోవా నామము స్తుతి నొందదగిన నామము. ఎంత స్తుతించినా ఆయన ఇంకా స్తుతి నొందదగిన వాడిగానే ఉన్నాడు, నేను ఇంకా స్తుతించవలసిన వానిగానే ఉన్నాను. కాబట్టి అటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధన చేస్తూ ఉన్నాం. సమయం లేదు కానీ మనం కీర్తనల గ్రంథంలో పాడుతూ ఉంటాం, గొప్ప దేవా నాకు తండ్రివి అనే కీర్తన పాడుతూ ఉంటాం. గొప్ప దేవుడు మనకు తండ్రిగా ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం, ఎజ్రా దేవుని సేవకునిగా ఒక ఆత్మ సంబంధంగా ఒక తండ్రి స్థానంలో నిలవబడి ప్రజల కొరకు ఎలాగైతే దుఃఖపడ్డాడో, ఎలాగైతే ఏడ్చాడో, ఎలాగైతే ప్రార్థన చేశాడో, అదేవిధంగా పరమ తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి వచ్చి మన కోసం చేయవలసినదంతా, భరించవలసినదంతా భరించాడు. ఈ మనస్సు ఎవరిది అంటే దేవుని మనస్సు. ఈ మనసు ఎక్కడి నుంచి వచ్చింది? క్రీస్తులో నుండి వచ్చింది. క్రీస్తుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి అని దేవుని వాక్యంలో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. కాబట్టి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దేవుణ్ణి ప్రార్థించేటప్పుడు వెంటనే ప్రభువా నాకు అది కావాలి, ఇది కావాలి, లేకపోతే నాకున్నటువంటి పరిస్థితులన్నింటినీ బాగు చేసేయండి అని మనం ప్రార్థన చేయడం కాదు. ముందుగా ఏం చేయాలి? ప్రార్థన క్రమం ఏమిటి అంటే, ముందుగా దేవుణ్ణి స్తుతిస్తూ ప్రార్థన ప్రారంభించాలి. ఆయన గొప్ప గుణగణ లక్షణములను తలంచుకుంటూ ఆయన స్తుతించి అప్పుడు మనం ప్రార్థనలోనికి వెళ్ళాలి, విజ్ఞాపన చేయాలి, మన అవసరతల గురించి దేవునికి చెప్పాలి. మనం తర్వాత ఎజ్రా చేస్తున్నటువంటి మరొక విషయం ఏమిటంటే, ముందుగా దేవుని గొప్పతనాన్ని ఆయన స్తుతిస్తూ దేవుణ్ణి గొప్ప చేస్తూ తర్వాత తాను ఎంత అల్పుడనో ఆయన జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. అక్కడ మన దేవుని వాక్యంలో చూస్తే ఎంత అపరాధులమో అని ఆయన తన యొక్క స్థితిని తాను ఒప్పుకుంటున్నాడు. ఎంత పాపం చేశామో, ఎంతగా తప్పిపోయామో, మేము ఎంత అల్పులమో. దావీదు కూడా అంటాడు కదా, నేను దుమ్ము వంటి వాడిని, ధూళి వంటి వాడిని అని ఆయన తాను తగ్గించుకుంటూ ఉంటాడు. లోకపరంగా చూస్తే ఉన్నతంగా ఉన్నటువంటి వాడే, డబ్బుకు కొదువు లేదు, అధికారానికి కొదువు లేదు, ఆ వీరత్వానికి కొదువు లేదు, ధైర్యానికి కొదువు లేదు, దేనికి కొదువు లేదు. కానీ దేవుని కంటే నేను గొప్పవాడిని కాదు, ఆయన గొప్పతనాన్ని నేను ఎరుగుదును, ఆయన ముందు నేను చాలా అల్పుడను అని చెప్పి తాను తగ్గించుకుంటున్నాడు దావీదు మహారాజు. కాబట్టి మనం కూడా ప్రార్థనలో మొదటిగా దేవుని నామాన్ని హెచ్చించాలి, తర్వాత మనల్ని మనం తగ్గించుకోవాలి. మనల్ని మనం హెచ్చించుకుంటే మన ప్రార్థన అంగీకరించబడదు.
కాబట్టి మన అపరాధములను మన పాపములను ఒప్పుకుంటూ మనల్ని మనం తగ్గించుకుంటూ దేవునికి ప్రార్థన చేయాలి. అలా చేసినప్పుడు మన ప్రార్థనలు అంగీకరించబడతాయి. ఎజ్రా తన యొక్క ప్రార్థనలో దేవుణ్ణి గొప్ప చేస్తున్నాడు, తను తాను తగ్గించుకుంటున్నాడు, తన యొక్క స్థితిని ఒప్పుకుంటున్నాడు, పశ్చాత్తాపడుతున్నాడు. ప్రభువా నన్ను కరుణించు, ప్రభువా నా దేవా నన్ను క్షమించు ప్రభువా అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కాబట్టి ప్రార్థన చేసేటప్పుడు ఈ విధానమును మనం పాటించాలి. దేవుణ్ణి గొప్ప చేసుకోవాలి. ఆయన గొప్పవాడు, ఆయనే మనలను కాపాడగలిగినటువంటి వాడు. మన పాపములను క్షమించే అధికారం ఆయనకే ఉంది. కాబట్టి ఆయన సన్నిధిలో ఒప్పుకొని మన పాపములను విడిచిపెట్టాలి. దేవుని వాక్యం చెప్తుంది, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరము పొందునని సామెతలు 28వ అధ్యాయంలో 13వ వచనంలో దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అతిక్రమములను దాచిపెడితే, పాపాలను దాచిపెడితే మనం ఎప్పటికీ ప్రభువు కృపను పొందుకోలేము. దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. ఒక అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు అనుకోండి, డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఏమిటయ్యా నీ సమస్య అంటే ఏమీ లేదండి అంత బాగానే ఉందండి అని చెప్పి అబద్ధం ఆడి వచ్చేసాడు అనుకోండి, ఈ శరీరంలో ఉన్నటువంటి బలహీనత ఏమవుతుంది? కొంతమంది ఇంజక్షన్కో వైద్యానికో భయపడి ఏమీ లేదండి అంత బాగుందని వచ్చేస్తారు. అది శరీరంలో ఏమవుతుందంటే ఆ బలహీనత పెరిగిపోయి అది ఇంకా ఇతన్ని బలహీనపరిచినప్పుడు తప్పక వైద్యం చేయించుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అదే వైద్యుల దగ్గరికి వెళ్ళినప్పుడు, అయ్యా నాకు ఈ పలానా సమస్య ఉంది, దీనికి ఇంజక్షన్ చేయవలసి వస్తే ఇంజక్షన్ వేయండి, మందులు వేయాల్సి వస్తే మందులు వేయండి అంటే డాక్టర్ గారు ఆలోచించి ఏ మందు వేయాలో వేసి ఆ రోగం నుండి అతన్ని బయటకు తీసుకుని వస్తాడు. చాలా మంది దేవుని మందిరంలోనికి వచ్చి కూర్చుని తమ యొక్క నిజస్థితిని ఒప్పుకోకుండా, దేవుని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా ఇక్కడ నుంచి అంత బాగానే ఉందండి అని వెళ్ళిపోయారు అనుకోండి, అంతా నాకే తెలుసండి అని వెళ్ళిపోయారు అనుకోండి, దానివల్ల ప్రయోజనం ఉంటుందా? లేదు. మీ యొక్క బలహీనతలు మీతోనే ఉండిపోతాయి, మీ యొక్క పాపములు మీతోనే ఉండిపోతాయి. నీతిమంతుడైన ప్రభు వైపు మనం చూసినప్పుడు, పరిశుద్ధుడైనటువంటి ప్రభు వైపు మనం చూసినప్పుడు మనిషి ఏం చేయాలి అంటే, ప్రభువా నేను పాపిని, నా ఆలోచనలు పాపం, నా మాటలు పాపం, నా క్రియలు పాపం, నీ సన్నిధిలో నేను వాటిని ఒప్పుకుంటున్నాను, నన్ను వాటన్నిటి నుండి ఈ పాప స్థితిలో నుండి విడిపించండి అని ప్రభు దగ్గర పశ్చాత్తాపడి ఒప్పుకుని తన యొక్క నిజస్థితిని తెలుసుకుని ప్రభువును వేడుకున్నప్పుడు ఆయన ఒక మనిషిని నీతిమంతునిగా తీరుస్తాడు. నీతిమంతునిగా తీర్చినంత మాత్రాన అయిపోయింది అనుకోవడానికి లేదు. నీతిమంతులుగా తీర్చబడిన తర్వాత నీ చుట్టూ ఉన్నదంతా పాపమే. నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ భక్తిహీనతతో ఉన్నటువంటి వారే, నీ చుట్టూ ఉన్నటువంటి మనుషులందరూ అవిధేయులే. కాబట్టి పాప మాలిన్యం నాకు అంటకుండా నీవు నన్ను కాపాడు ప్రభు అని ప్రతిరోజు బయటికి వెళ్ళి వస్తూ ఉంటాం. కాబట్టి మనం ఎల్లప్పుడూ ఈ లోక మాలిన్యం అంటుకోకుండా మనల్ని మనం శుభ్రపరుచుకుంటూ ప్రార్థన వాక్య సహవాసాలతో భక్తి శ్రద్ధలతో ఒక విశ్వాసి జీవించాలి. కాబట్టి ఇక్కడ ఎజ్రా చేసినటువంటి పనిని మీకు వివరంగా చెప్పాలని నేను ఆశపడ్డాను. కాబట్టి నాకు తెలిసినంత వరకు వివరంగా మీతో చెప్పాను. మనం ప్రభువులో ఏకమై ఉన్నాం. వాళ్ళ కుటుంబం వేరు, మా కుటుంబం వేరు, వాళ్ళ యొక్క ఊరు వేరు, మా ఊరు వేరు, లేకపోతే వాళ్ళ భాష వేరు, మా భాష వేరు అని అనుకోవడానికి లేదు. సంఘంలో మనం అందరము కూడా క్రీస్తు శరీరమై ఉన్నాం, అవయవములమై ఉన్నాం. మనం క్రీస్తులో ఏకమై ఉన్నాం. ఇక్కడ కాదు, బయటికి కనబడుతున్నటువంటి మనుషులు ఎవరు ఈ పరిస్థితులు ఏవి మనకు ఉండవు. ఇక్కడ మనం ఎవరమైతే ఉన్నామో యథార్థంగా కొనసాగినటువంటి ప్రతి ఒక్కరూ కూడా శాశ్వత కాలం ప్రభుతో కూడా ఉండవలసినటువంటి వాళ్ళం. మందిరం అయిపోయిన తర్వాత మన ఇంటికి మనం వెళ్ళిపోతున్నాం, మరలా వారం దాకా వీళ్ళ ముఖం మనం చూడక్కర్లేదు కదా అని చెప్పి వీళ్ళతో మనకు సంబంధం లేదు అనుకుంటే అది తెలివి తక్కువతనమే. శాశ్వత కాలం మనం సహవాసం చేసేటటువంటి మనుషులం. ఇప్పుడే కాదు, ఎల్లప్పుడూ మనం ప్రభుతో సదాకాలము ఉండడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఒకరి కష్టంలో ఒకరు మీరు పాలు పొందండి. ఒకరు బాధపడితే మీరు వారి బాధలో పాలిభాగస్తులు కండి. ఒకరు సంతోషపడితే వారి సంతోషంలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. వారితో పాటు సంతోషించండి. ఒకరు దుఃఖపడితే వారిని ఆదరించండి. ఒకరు నిరుత్సాహపడితే వారిని ప్రోత్సహించండి. ఒకరు క్రిందకు వెళితే వారిని పైకి లేవనెత్తండి. కాబట్టి ఈ విధంగా మనం కొనసాగినప్పుడే మనం ఆశీర్వదించబడతాం. ఎజ్రా ఏ తప్పు చేయలేదు, కానీ దేవుని ప్రజలందరూ బాగుండాలి, దేవుని ప్రజలందరూ కూడా దేవుని కనికరాన్ని పొందాలి, దేవునితో సహవాసంలో ఉండాలని దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు.
కాబట్టి ఎవరైనా చిన్న చిన్న పొరపాట్లు చేస్తే వాళ్ళని మనం వేలెత్తి చూపకూడదు, వాళ్ళని మనం అవమానించకూడదు, వాళ్ళని మనం ఇంకా దుఃఖపెట్టకూడదు. వాళ్ళ కోసం ఆ పాపం విషయంలో వారు బయటికి రావాలి, ఎందుకు తప్పిపోయారో వాళ్ళు నిజం తెలుసుకోవాలి, సత్యం తెలుసుకోవాలి, వాక్యానుసారంగా జీవించాలని చెప్పి వారి పట్ల భారం కలిగి ప్రార్థన చేస్తే అది నిజమైనటువంటి ఆత్మ సంబంధమైన జీవితం అవుతుంది. కాబట్టి ఈ విషయాలను మనం నేర్చుకుందాం, ఆ ప్రకారం మనం జీవిద్దాం. దేవుడు తన వాక్యము ద్వారా మనలను ఆశీర్వదించునుగాక. ఆమేన్.